హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అంటే కలెక్షన్స్ పరంగానే కాదు నేను మాట్లాడేది, మొత్తానికి జనాల్ని కదిలించడంలో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. మరి ఇంతటి సూపర్ హీరో సూపర్ సక్సెస్ అందుకున్న సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన గౌరా హరి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి సినిమాకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. సినిమా అయితే హనుమాన్ అని కూడా అంటున్నారు. మొత్తానికి సినిమా అయితే సూపర్ హిట్ అయింది. ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్ హిట్ అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది, యూకేలోనో ఎక్కడో బాహుబలి తర్వాత సెకండ్ వీక్ కూడా హౌస్ఫుల్స్ అవటం ఇదే సెకండ్ సినిమా అంటండి. యాక్చువల్లీ ఓకే, ఇవన్నీ వింటుంటే ఒకలాంటి ఫీవరిష్గా కూడా ఉంది మాకు. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి నాకు భయం. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా, ఆ మాన్యువల్లో ఉన్నాం ఇంకా. సో మూవీ అయితే ఫస్ట్ నుండి కూడా మనం టైటిల్ క్రెడిట్స్ పడ్డప్పటి నుండి ఎండ్ క్రెడిట్స్ వరకు కూడా ఒక హై, అంటే ఎప్పుడు మూమెంట్ ఎలా వస్తుందా అనేది చాలా మంచిగా అనిపించింది. మీకు హై తెప్పించిన మూమెంట్ ఏంటి అసలు? నాకు ఫిలిం చూసిన రోజే హై ఫీల్ అయ్యానండి నేను 2.5 years బ్యాక్ నేను ఎడిట్ టేబుల్ మీద రఫ్ కట్ చూసుకున్నప్పుడే ఫుల్ ఫిలిం చాలా హై ఫీల్ అయ్యాను నేను. ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఫిలిం అని ఆ రోజే డిసైడెడ్ నేను. అందుకే దీనికి ఎంత కష్టపడినా కూడాను తప్పు లేదని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని రకాలుగా లైఫ్ని దీనికి పెట్టేశాం. సో ఎన్ని ఇయర్స్ పాటు ట్రావెల్ చేశారు ఈ ఫిలింతోనండి? ఈ ఫిలింతో అయితే కనుక కరెక్ట్గా అయితే 2 years అండి. ఓకే, సో స్టార్టింగ్ నుండి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారితో ఉన్నారు. మేము 3 years నుంచి ప్రశాంత్ సార్ పరిచయం. నాకు కొంతకుముందు ఆహా యాడ్లు అవి చేసి ఉన్నాము. ఓకే, తర్వాత అధీరా అని ఒకటి చేయటం, దాని తర్వాత ఈ ఫిలిం అట్లాగనమాట. ఓకే, సో మొత్తం హనుమాన్ మానియా నడుస్తుంది. మీకు కూడా చాలా మంది సజెషన్స్ కానీ ముందు ఇచ్చుంటారు బిఫోర్ ద ఫిల్మ్, అండ్ ఇప్పుడు మొత్తము కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఈ ఫేజెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను ఈ ఫేజ్ని యాక్చువల్లీ 10 years బ్యాక్ సర్ప్రైజింగ్లీ నేను వెరీ ఫస్ట్ ఫిల్మ్ చార్మినార్ అనే ఫిలింతో చూశానండి. అక్కడ అది పెద్ద బ్లాక్ బస్టర్, అది 10 years బ్యాక్. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అనే స్థాయిని కూడా దాటేసింది హనుమాన్ అయితే కనుక. అది అప్పుడు మాకు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అక్కడ చార్మినార్ అనేది. ఐ హ్యావ్ సీన్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ గెటింగ్ కంటిన్యూ కాల్స్ అండ్ మెసేజెస్. ఆ పీరియడ్ అనేది నేను ఇప్పుడు చూశాను. కానీ తెలుగులో చేయాలి, నేను పుట్టిన నా ఊర్లో నా థియేటర్లో నా సౌండ్ మోగాలి, వేరే స్టేట్లో అందరూ అంత ప్రేమ చూపించినప్పుడు ఇది నా జనాలు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని అక్కడి నుంచి నేను కన్నడ సినిమాలు చేయకుండా వచ్చేసాను ఇక్కడికి. అది చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 10 years పట్టింది నాకు ఇంత మంచి సినిమా రావడానికి, మన సౌండ్ నిరూపించుకోవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. సో ఈ ఇన్ని ఇయర్స్ పాటు మీరు అక్కడ ఆల్రెడీ సక్సెస్ చూస్తున్నారు, అండ్ ఇక్కడ సక్సెస్ అంటే మీరు ఫస్ట్ అదొకటేనండి, అదేదో బిగినర్స్ లెక్కలాగా అయిపోయిందా అని కూడా ఫీల్ అయ్యాను నేను చాలా సంవత్సరాలు తర్వాత. అగైన్ ఇట్ టుక్ దీస్ మెనీ ఇయర్స్ ఫర్ మీ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ తెలుగు. ఓకే, సో చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చుంటారు కదా, మీకు బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఏంటి? చాలా వస్తున్నాయండి. అన్నా నీ కాళ్ళు చూపించన్నా దండం పెడతాను, దేవుడికి కొట్టామంటుంటే నాకు ఏం మాట్లాడలో అర్థం కావట్లా. మ్యూజిక్ కోసమే వెళ్తున్నాం 4 సార్లు 5 సార్లు అంటుంటే చాలు ఈ జన్మకి అది స్వామి ద్వారా మన సౌండ్ బయటకు వెళ్ళింది అని ఒక చిన్న ఆనందం. అదే ఫస్ట్ సినిమానే అలా ఒక డివోషనల్ స్పిరిచువల్ యాంగిల్. ఇది ఫస్ట్ ఫిల్మ్ కాదండి, నేను దీనికి ముందు ఆల్రెడీ కొన్ని ఫిల్మ్స్ చేస్తున్నానండి. అంటే మీకు తెలుగులో హిట్ ఇచ్చిన తెలుగులో హిట్ కూడా కాదు, ఇది బ్లాక్ బస్టర్. డబుల్ బ్లాక్ బస్టర్. ఇన్నాళ్ళు ఒక హిట్ భగవంతుడా అని కోరుకున్న నాకు అరుణాచలంలో కానీ ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఒకటే అడిగాను, ఒక బ్లాక్ బస్టర్ కావాలి అని కోరుకునేవాడిని భగవంతుడి. అలాంటిది తెలుగు చరిత్రలో నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చారు నాకు భగవంతుడు. సో యాజ్ ఏ పర్సన్గా కూడా మీరు దేవుడిని చాలా నమ్మడము, అవును. సో అది ఎంతవరకు యాడ్ అయింది మీకు మూవీలో మ్యూజిక్? ఉంటుందండి డెఫినెట్లీ. ఇప్పుడు మనం అభిమానించే హీరోకి కొట్టమంటేనే, ఇప్పుడు నాకు ఎవరైనా నాకు ఇష్టమైన స్టార్ హీరో కొట్టమంటేనే ఒకలాంటి పూనకాలు వచ్చేస్తాయి. మనకు చిన్నప్పటి నుంచి చూస్తున్న అందరు హీరోలు, ఇప్పుడు మన ప్రభాస్ సార్ దగ్గర నుంచి మొదలు పెడితే మెగాస్టార్ బన్నీ సార్, అందరికీ ఎవరిని చూసుకున్నా కూడా, జూనియర్ ఎన్టీఆర్ సార్ కానివ్వండి, ఎవరిని తీసుకున్నా మనకి ఆ ఫిలిం మనకి ఇచ్చారు అంటేనే మనకి ఇంకా వైబ్ స్టార్ట్ అయిపోతుంది. మనకి ఇష్టమైన హీరోకి ఎలా కొట్టాలి అనుకుంటాం. వీళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మన జీవితంలోకి ఎంటర్ అయ్యారు ఫిలిమ్స్లో. వాళ్ళ మీదే మనకు అంత ప్రేమ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి ఆంజనేయ స్వామిని నూరు పోసారు బుర్రలో ఇంట్లో. ఇంకా ఆయన మీద ఎంత ఇది ఉంటుంది నాకు. సో అలాంటి ఒక ఫిలిం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా యాడ్ ఆన్ అవుతుందండి మనం చేసే మ్యూజిక్ మీద. ఈరోజు అది డివోషనల్గా మాత్రమే కాకుండా కమర్షియల్గా కూడా చేసాము అంటే కనుక
అది మనం చేసాం అనే దానికంటే కూడా ఆయన చేయించుకున్నాడు అనుకోవడం కరెక్ట్ అండి. ఓకే, ఇట్ హ్యాపెండ్ అంతే. సో సూపర్ హీరో ఫిల్మ్ అండ్ సూపర్ హీరో, రియల్ సూపర్ హీరో మీరు హనుమాన్ లాగా ఫీల్ అవుతారు. అసలు ఆయన హీఈస్ మోర్ దెన్ హీరో అండి, హీ సంథింగ్. ఆంజనేయ స్వామి ఆయన హనుమాన్ అంటే అది వేరు లెక్క. ఓకే, మూవీలో కూడా చాలా చోట్ల మనకు చాలా హై ఇచ్చిన సీన్స్ ఉన్నాయి, ఇంటర్వెల్ బ్యాంగ్లో కానీ ఎండ్లో కానీ. సో అది చేసేటప్పుడు మీరు స్పెషల్ కేర్ తీసుకున్నారా? ఎలా సినిమా స్వామి కనిపించే ప్రతి చోట కూడాను స్పెషల్ కేర్ తీసుకున్నామండి. అది ఎలా అంటే ఒకటే ఫిక్స్, ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు మనం హై ఇవ్వాలి జనాలకి. నేను అందుకనే నేను ప్రీ రిలీజ్లో కానీ టీజర్ ఫంక్షన్ అప్పుడు కానివ్వండి, ట్రైలర్లో కానీ ట్రైలర్ లాంచ్లో కానీ నేను చెప్తూనే వచ్చాను అందరికీ, ఈ సినిమాలో ప్రతి పావుగంటకి ప్రతి 20 నిమిషాలకి గూస్ బంప్ సీక్వెన్స్లు వస్తూనే ఉంటాయి, మీరు మర్చిపోలేరు. ఇంటర్వెల్కే మైండ్ బ్లాస్ట్ అవుతుంది, మీకు క్లైమాక్స్ వచ్చేటప్పటికి మీరు చాలీసా వచ్చినప్పుడు మీరు మ్యాడ్ అవుతారు అని నేను చెప్తున్నప్పుడు చాలామంది రెగ్యులర్గా చెప్తున్నాడు, వీడు ఎవరైనా అలాగే చెప్తారు కదా అనుకున్నారు. కానీ ఈరోజు అది అక్షర సత్యం అయినందుకు నాకు మాటలు లేవండి అసలు నాకు ఆనందానికి. ఓకే, సో ఫస్ట్ మనం మూవీ గురించి అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే 3 మెంబర్స్ క్రెడిట్స్ 3 మెంబర్స్కి ఇచ్చారు కదా. ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి జనాలకి, మీరు చేసిన వర్క్ ఏంటి ఎగ్జాక్ట్ గా. నాకు రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి మన మీడియా నుంచి, సార్ మీరు మన ముగ్గురితో కలిపి చేద్దాం ఇంటర్వ్యూ అంటే కనుక నాకు అభ్యంతరం లేదండి, నాకు సంతోషం, వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. కాకపోతే ఒక క్లారిటీ ఏంటంటే అనుదీప్ దేవ్ అనే ఆయన మన ఆవకాయ ఆంజనేయ, మీరు సినిమా చూసారు కదా, ఆవకాయ ఆంజనేయ అనే పాట ఉంది కదండి, అది అనుదీప్ దేవ్ గారు చేశారు. వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇన్ ద ఫిలిం. అండ్ సిస్టర్ సాంగ్ ఉంది కదా ప్రీ క్లైమాక్స్, అది కృష్ణ సౌరభన్ ఆయన చేశారు. ఇవి 2 మినహాయిస్తే మిగతాదంతా నేను చేశాను. ఓకే, అంటే మీకు వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండిందా లేదంటే మీరు? లేదండి, వెరీ ఫస్ట్ వాళ్ళే ఉన్నారు ఈ ఫిలింకి. యాక్చువల్లీ నేను వాళ్ళ తర్వాతే ఎంటర్ అవ్వడం జరిగింది. మనకి ఒక పూలమ్మ పిల్ల సాంగ్ ఉంది కదా, దానికని వెళ్ళాను. యాక్చువల్లీ నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన వర్క్ అది చేయటం, దానికి నచ్చటం, తర్వాత ఆహా యాడ్స్ ఇవ్వటం, అవి నచ్చటం, తర్వాత అంటే ఎక్కడో కనెక్ట్ అయ్యామండి అంతే. అందరూ టాలెంటెడ్ ఇక్కడ, కాకపోతే పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎక్కడో ఇద్దరు ఒక జోన్లో ఉంటే కనుక నేను ఎప్పుడూ నమ్ముతాను, డైరెక్టర్ జోన్లోకి మనం వెళ్ళిపోగలిగితే, ఆయన చూసే విజన్ని మనం కూడా కరెక్ట్గా చూడగలిగితే, మనలో ఉన్న విద్య కరెక్ట్గా దాని మీద పెట్టగలిగితే, ఆయన ఫేస్లో చిరునవ్వు చూస్తే చాలు. నాకు ఈయననే కదా, ప్రశాంత్ సార్ అనే కదా, ఏ డైరెక్టర్ అన్న తీసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఒక హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, అది నేను చాలా పెద్ద హైలో ఫీల్ అవుతాను. మీరు తీశారు కదా నేను సౌండ్తో నేను మీకు హై ఇస్తాను అన్నది నాకు అది పెద్ద విషయం కింద అనిపిస్తుంది. నేను అందుకనే ఎప్పుడు ఆయన కేసు చూస్తూ ఉంటాను, ప్రొజెక్షన్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఓకే ఈయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఉంటుంది నాకు. ఓకే, సో ఆ రిఫ్లెక్షన్ మీ సాంగ్స్ లో కనిపిస్తుంది. ఖచ్చితంగా. సో కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, మీరు ఈ క్లారిటీ అయితే కనుక ఇంతే. ఓకే, సో అందరికి అదే డౌట్ ఉందండి, 3 మెంబర్స్ చేశారా దీనికి అన్నట్టు. ఆయన ఒక సాంగ్, ఒక సాంగ్ అనుదీప్ దేవ్ గారు, కృష్ణ సౌరభ్ గారు సిస్టర్ సాంగ్, అంతే. ఓకే, సో మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మిగతా మ్యూజిక్ అంతా మిగతా ఏదన్నా ఇంకా కంప్లీట్ ఎంటైర్ ఫిల్మ్ చేస్తున్నాం. ఓకే, సో ప్రశాంత్ వర్మ గారితో స్టార్టింగ్ నుండి జర్నీ చేస్తున్నారు మీరు. ఆయన విజన్ ఏంటి, సినిమా ఎలా రావాలి అనేది క్లియర్గా మీకు తెలిసింది. సో ఎలా ఆ జర్నీ అంతా ఎలా అనిపించింది మీకు? బేసికల్లీ ఫిలిం చూసినప్పుడు కనుక మేము ఒక సూపర్ హీరో ఫిలిం అనుకున్నాం. కానీ నేను ఫిలిం చూసినప్పుడు మేము ఒక పీరియడ్ వచ్చేటప్పటికి అనుకున్నాం, ఇది స్వామి నడిపిస్తున్నారు, స్వామి నీడలో జరుగుతుంది ఫిలిం అంతా, ఆయన షాడోలో జరుగుతున్న ఫిలిం ఇది, ఆయన పవర్ జస్ట్ ఒక డ్రాప్ పవర్ ఒక మనిషికి దొరికితే అనేది కాన్సెప్ట్ కదా. ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్లో మనం చెప్పేది అదే, రుధిరమణి అనేది చెప్పేది అదే, అది మణి కింద ఎలా ఫామ్ అయింది ఏంటి అనేది. సో మనం దాన్నే బేస్ చేసుకుందాం ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఒక ఫిలిం ఎండ్కి వచ్చేటప్పుడు ఎక్స్టసీ ఒక హై వచ్చేస్తుంది, గ్రాడ్యువల్గా ముందు నుంచి కూడా రూట్స్ వేసుకుంటూ వస్తారు, లాస్ట్లో వాటన్నిటికీ పే ఆఫ్ ఇస్తాం మనం కరెక్ట్గా. సో ముందు నుంచి మీకు ప్రతి పావుగంట 20 నిమిషాలకి దానికి సంబంధించిన రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా ఒక హై తీసుకుంటూ వచ్చాను. ఆ కేర్ ముందు నుంచి మీరు ఓపెనింగ్ సీక్వెన్స్ చూస్తే కనుక, అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కులసతి కడుపు పంటగా అనేది శివశక్తి దత్త సార్ రాశారు. ఆయన రాసిన దాన్ని కుదించుకుని, ఎందుకంటే శివశక్తి దత్త సార్ అంటే మీకు తెలియదు కదా, ఆయన పుంభవ సరస్వతి, ఇంకా అసలు ఆయన రాయడం మొదలు పెడితే ఆగద కలం వెళ్తూనే ఉంటుంది అది. ఆయన మాకు 3 పేజీలు ఇచ్చారు. ఇప్పుడు మాకున్న టైం లిమిటేషన్ దృష్టిలో పెట్టుకుని నేను ప్రశాంత్ సార్కి చెప్పాను అనమాట, సార్ దీన్ని మనం 2.5 నిమిషాలు కుదిద్దాం 2 నిమిషాలకి అంటే కనుక ఓకే అన్నారు. సో దీని ఆ కంటెంట్ అంతా తీసుకుని మనకు కావాల్సింది ఎంత రుధిరమణి ఫార్మేషన్ దాకా మనం చూపించాలి అనేది దానిని నేను కరెక్ట్గా ఎడిట్ చేసుకుని కరెక్ట్గా ఒక 4 ఫ్రేజెస్ వచ్చేలాగా చూసుకుని జాగ్రత్తగా 2 నిమిషాలు డ్యూరేషన్కి మించి రాకుండా
ట్యూన్ చేసి రికార్డ్ చేసి వినిపిస్తే కనుక ఫెంటాస్టిక్, అసలు అదిరిపోయింది అన్నారు డే వన్. సో అలా స్టార్ట్ అయింది ఆ జర్నీ. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓన్లీ మీకు మ్యూజిక్ మీద నాలెడ్జ్ మాత్రమే కాకుండా లిరికల్గా కూడా ఉంటే మంచిదండి. చాలా అంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఉండాలి అని నేను అన్ను. ఇప్పుడు అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటే కనుక మంచిదండి. ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ టు ట్రావెల్. అంటే ఇప్పుడు మనం ఒక ఎండ్ పాయింట్ ఒకటి పెట్టుకున్నాం అనుకుంది, అది రీచ్ అవ్వడానికి కొంచెం త్వరగా రీచ్ అవ్వగలుగుతాం అన్నిటి మీద మనకు అవగాహన ఉంటే. ఓకే, సో ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది ఫస్ట్? అది చిన్నప్పటి నుంచి ఉందండి. మ్యూజిక్ అంటే మ్యాడ్నెస్ చిన్నప్పటి నుంచి ఉంది. చాలామంది భయపడిపోయారు, వీడు వాంటెడ్లీ వెళ్తున్నాడు. నేను బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను. ఎక్కడ థర్డ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాయలేదు వాంటెడ్లీ. ఇది నేను ఇప్పుడు రాస్తే జాబ్లోకి తోసేస్తారన్న భయం. నాకు జాబ్ చేయకూడదు, ఇండస్ట్రీకి వెళ్ళాలి, మ్యూజిక్ అని చూసుకోవాలి అన్న ఒక మ్యాడ్నెస్లో వచ్చేసాను. ఈ 10 yearsగా కూడా హ్యావ్ బీన్ వర్కింగ్. నేను ఎప్పుడు ఖాళీగా లేను. నేను యాడ్స్నో లేకపోతే ఫిలిమ్స్నో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నా వర్క్ అనేది నాకు ఇంకొక పని, నేను చేసే పని ఇంకో పని తీసుకొస్తూనే ఉంది. కానీ సక్సెస్ ఇంకా మేబీ రాకపోవచ్చు అన్న ఒక జోన్లోకి వచ్చేసి ఉన్నాను. ఆ మూమెంట్లో కరెక్ట్గా భగవంతుడు ముందు నేనే వస్తున్నాను సరే నీకు ఆపర్చునిటీ ఇవ్వడానికి అన్నట్టుగా ఈ సినిమా ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఇచ్చారు అలాగే ఆపర్చునిటీ దేవుడు. అంటే ఆపర్చునిటీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను డియర్ మేఘా అని ఫిలిం చేసామండి, మేఘా ఆకాష్ గారిది చూస్తుంటే కనుక మీరు. ఆ ఫిలింకి కేకి సార్ లిరిక్స్, కృష్ణకాంత్ సార్ లిరిక్స్ అనమాట. మొత్తం సోలో సింగిల్ కార్డ్ అయింది. అందులో నా వర్క్ చాలా బాగా నచ్చింది కృష్ణకాంత్ సార్కి. హరి నీ మెలోడీస్ చాలా బాగున్నాయి, దాంట్లో సోల్ కనెక్ట్ అవుతున్నాయి అని చాలా మెచ్చుకునేవారు అప్పట్లో. ఒకేలా అందరూ మెచ్చుకుంటారు అనుకున్నాను. కానీ సార్ నాకు సర్ప్రైజింగ్లీ హరి ఇలాగా ప్రశాంత్ని పరిచయం చేస్తాను, వెళ్ళి కలుస్తావు అంటే కనుక, అయ్యో నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టం సార్. నేను ఆయన అన్నీ థియేటర్లో చూశాను. ఆ సినిమా చూశాను, కల్కి చూశాను, జాంబీ రెడ్డి చూశాను, 3 సినిమాలు థియేటర్లో చూశాను నేను. ఇప్పుడు నాకు అలాంటి డైరెక్టర్ తగిలినప్పుడు నా మ్యూజిక్కి ఖచ్చితంగా కాంప్లిమెంట్ అవుతుంది. నేను వాళ్ళ కాంప్లిమెంట్ అవడంతో పాటు నా మ్యూజిక్ కూడా కావాల్సిన కంటెంట్ కూడా ఉండాలి కదా. అలాంటి మంచి కంటెంట్ ఇచ్చి ఆయన వెళ్ళి తనకు కలుస్తానంటే కనుక ఆయన పరిచయం చేయటం, వెళ్ళి కలవటం, అలా ప్రశాంత్ సార్ నాకు కేకే సార్ త్రూ పరిచయం. ఓకే, సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అలా అయింది. ఇక్కడ కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సాక్షిలో, నేను చేశాను ఇంతకుముందు అని అన్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు, ఎలా అనిపిస్తుంది? 10 years ముందు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి మీద పాటలు చేయడానికి పిలిస్తే అప్పుడు నేను ఒక 1 year పాటు చేశాను ఇక్కడ వర్క్. డౌన్ ద లైన్ 10 years పట్టింది ఇంటర్వ్యూ అదే స్టూడియోలో. వచ్చిన తర్వాత ఒక ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, బాగా అనిపించింది. బిఫోర్ 10 years, ఆఫ్టర్ 10 years మీలో ఏం డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు? నేనండి అప్పట్లో నడుచుకుని వచ్చాను, ఇప్పుడు కార్లో వచ్చాను అంతే. అప్పట్లో దాదాపు ఇందిరానగర్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుని వచ్చాను గిటార్స్ వేసుకుని. ఓకే, ఎంత కష్టపడి వచ్చినందుకు మీ జర్నీ చాలా మాట్లాడుతుంది అయితే. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, అందరికీ కూడా ఇప్పుడు ఒక స్పెషల్ మూమెంట్ హనుమాన్ గురించి చాలామంది అంటే ఒక స్పిరిచువల్ యాంగిల్లో కానీ దాంట్లో అట్లా వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. సో దాంట్లో మీరు పార్ట్ అయ్యారు. కాకపోతే నార్మల్గా సినిమా గురించి మాట్లాడుకోవడం కన్నా డివోషనల్ యాంగిల్లో మాట్లాడుకుంటే మీరు యాజ్ ఎ పర్సన్ అంటే ఎంతవరకు దేవుణ్ణి నమ్మడము అలాంటివి ఎలా ఉంటుంది? ఎలా అంటే నేను దేవుడు అనే కంటే కూడా నేను ఒక సోర్స్ ఉంది గట్టిగా, ఎక్కడో ఎనర్జీ అయితే ఉంది, దానికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను రెగ్యులర్గా హిమాలయస్కి వెళ్ళిన, ఫారెస్ట్లకి నేను ఎక్కువ తిరుగుతుంటాను. ఫారెస్ట్లకి వెళ్ళినా, హిమాలయస్కి పోయినా, లేకపోతే రెగ్యులర్గా గుళ్ళకి వెళ్తూ ఉన్నా కనుక అక్కడ నేను భగవంతుడితో పాటు ఏదో ఎనర్జీ ఉంది ఇక్కడ అనుకునే లాంటి ప్లేసెస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అరుణాచలం చాలా రెగ్యులర్గా వెళ్తాను, శ్రీశైలం చాలా రెగ్యులర్గా వెళ్తాను, నేమ్ ఎనీ టెంపుల్ నేను దత్తక్షేత్రాలు చాలా రెగ్యులర్గా వెళ్తాను. ఎందుకంటే ఐ డూ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వైబ్ ఓవర్ దే. అదనే కాదు, నేను కొన్ని చర్చెస్ ఉంటాయి. ఇప్పుడు మా ఊళ్ళో నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నేను చదువుకున్న స్కూల్ సెయింట్ ఫ్రాన్సిస్ డిజిటల్స్ హై స్కూల్ చర్చ్ విమలా కాన్వెంట్ ఆపోజిట్లో ఉంటుంది అది. అది అక్కడికి వెళ్తాను నేను. అక్కడ ఒక వైబ్ ఉంటుంది నాకు. నేను దర్గాకి వెళ్తాను, కడప తిరుపతి నుంచి వచ్చేటప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఎనర్జీ ఉంటుందండి అక్కడ. సో వేరెవర్ ఐ డూ ఫీల్ లైక్ ఇక్కడ ఒక ఎనర్జీ ఉంది అనుకున్న ఏ ప్లేస్కైనా వెళ్ళి నాకు నచ్చిన స్తోత్రాలు, నాకు నచ్చిన చాంటింగ్స్ చేసుకుంటూ ఉంటాను కూర్చుని. దట్స్ ఇట్. సో నాకు భగవంతుడు అంటే ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ అయితే చిన్నప్పటి నుంచి ఉంది. అండ్ ఇంట్లో ఎలాగో చిన్నప్పటి నుంచి పూజలు, నిత్యానుష్ఠానాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. నేను మరీ వాళ్ళంత కాకపోయినా నాకు నచ్చిన దోలో నేను వెళ్తూ ఉంటాను. ఓకే,
సో మీ కైండ్ ఆఫ్ భక్తి మీకుంది. Yeah. ఓకే. అయితే సినిమా గురించి ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చాలా అంటే ఫ్రమ్ నోవేర్ వచ్చింది సినిమా, కాకపోతే చాలా హైగా వెళ్ళింది అని అన్నారు. అంటే ఫస్ట్ చెప్పినప్పుడు కూడా నార్మల్గా ఇట్లా అప్రోచ్ అయినప్పుడు కూడా మిడ్ రేంజ్ ఫిల్మ్, సో మీరు ఎలా చేస్తున్నారు ఏంటనే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్గా కూడా అనిపించింది. టీజర్ రిలీజ్ అయ్యే వరకు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఏమీ మాకు తెలియదండి. ఒక్కసారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత యూ నో ద రెస్ట్ హౌ ఇట్ వెంట్ అనేది. ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం ఆ టీజర్ ఇంపాక్ట్ ఎంత గట్టిగా చూపించింది అనేది ఎవ్రీ వన్ నోస్. ఇంకా అక్కడి నుంచి మాకు ఇంకా బాధ్యత పెరిగిపోయింది. ఇంత గట్టి అప్లాజ్ వస్తుంది మనకి, దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూపించాలి అని అక్కడి నుంచి ఇంకా డే అండ్ నైట్ కష్టపడ్డాం అండి. అరే ఈ సినిమా ఏదో ఉంది కొత్తగా కనిపిస్తుంది అంటే మిగతా గ్రాఫిక్స్ పరంగా అని కాదు కానీ దాని గ్రాఫిక్స్ అనకుండా దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. సో అలా సో మీకు చాలా చాలా మంది ఫ్యాన్స్ కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు కదా. ఫ్యాన్స్ ఎందుకంటే అప్పుడే మన వర్క్ తాలూకా శబ్దాన్ని రుచి చూశారు. వాళ్ళని ఇంకా ఇంకా ఎంటర్టైన్ చేయాలని ఉంది నాకు. భగవంతుడు ఇంకా అవకాశాలు ఇస్తాడని నమ్ముతున్నా. ఓకే, వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మేము ప్రతిదానికి అలాగే కష్టపడతాం. దీనికి వచ్చే అప్లాస్కి మీరు ఇన్నిసార్లు వింటున్నాం అని చెప్పినా, కేవలం మ్యూజిక్ కోసం కూడా వెళ్తున్నాం అని పెట్టే మెసేజ్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మేము పడ్డే కష్టం కూడా మర్చిపోతూ ఉంటాం. అండ్ అది ఇచ్చే బూస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మన ఐడియా వర్కౌట్ అయ్యింది, అది ఈ రేంజ్లో ఇంత పెద్దగా వర్కౌట్ అయ్యింది అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ చేసే వర్క్ మీద అది ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా 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 కొత్త ఎనర్జీతో పనిచేస్తామండి. సో ఇప్పుడు సూపర్ హీరో ఫిల్మ్కి చేశారు, మీకు మైండ్లో ఒకరు ఉంటారు కదా సూపర్ హీరో. సో మీ సూపర్ హీరో ఎవరు? నాకు సూపర్ హీరో అంటే మెగాస్టార్ అండి. చిన్నప్పటి నుంచి ఊళ్ళో కట్అవుట్లో పాలాభిషేకాలు గట్టిగా ఉంటాయి. మొత్తం మన ఇంట్లో 22 పోస్టర్స్ ఉండేవి. చిరంజీవి గారివి, పవన్ కళ్యాణ్ గారివి, బన్నీ గారివి, వీళ్ళవి గట్టిగా కరెక్ట్గా చిరుత రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇంకా ఏమైందంటే అప్పుడు రామ్ చరణ్ సార్ పోస్టర్లు స్టార్ట్ అయ్యి మాకు కొత్తగా 2010 వచ్చేటప్పటికి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను నేను. సో ముందు నుండి కూడా ఆ మూవీ మ్యాడ్నెస్ ఉందన్నమాట మీకు. గట్టిగా ఉంది, చాలా గట్టిగా. ఓకే, అయితే సినిమాల్లో పని చేయాలి అని ఉందే, స్పెసిఫిక్గా మ్యూజిక్ డైరెక్షనే చేయాలని అనుకున్నారా? లేదండి, నేను బేసికల్గా చిన్నప్పటి నుంచి స్టోరీస్ నెరేట్ చేస్తూ ఉండేవాడిని. అందరికి కథలు చెప్పేవాడిని ఎక్కువగా. చెప్పి దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపించేవాడిని. ఓకే, అది కూడా మీరే ఇమాజిన్ చేసి అది కూడా చెప్పేస్తూ ఉండేవాడిని. ఏదైనా నా ఊళ్ళో లైబ్రరీలో రెగ్యులర్గా సంతకం పెట్టిన క్యాండిడేట్ అంటే నేను ఒకండి ములపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి లైబ్రరీ అనుకుంటుంది, రైల్వే స్టేషన్ రోడ్లో ఉండేది. అక్కడికి నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. పుస్తకాలు చదవటం, ఏదైనా నోవెల్ చదవటం, అది చదివేసి వచ్చేసి లేకపోతే ఒక మనిషి గురించి చదవటం, అతనిది చదివి వచ్చేసి దాని తాలూకా బ్యాక్గ్రౌండ్స్గా గిటార్ మీద వాయించుకుని సోనీ వాక్మెన్ ఉండేది, దాంట్లో రికార్డ్ చేసుకునేవాడిని. అది ఎవరికైనా వచ్చినప్పుడు ఇప్పుడు మీకు కథ చెప్తానని ఆ నోవెల్ చెప్పేసి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ వాళ్ళు గిటార్ తీసుకుని వాయించినిపించేవాడిని. ఇది నా ప్రాసెస్ అప్పట్లో. అప్పుడున్న సోర్సెస్తో మీరు అలా చేశారు. చాలా పిచ్చోడు అనుకునేవారు అప్పట్లో, ఏంటి గిటార్తో వినిపిస్తాడు మాట్లాడితే అని. కొంతమంది బాగా గట్టిగా ఎంజాయ్ చేసేవారు కూడా. ఓకే, సో నైస్. అయితే అంటే అప్పుడు అలా చేశారు కానీ మ్యూజిక్ అంటే పక్కా మ్యూజికే చేయాలని నేర్చుకోవడం కానీ అలా ఏమైనా చేశారా? అవునండి, నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు థాట్ లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎవరైనా రాగాసులు అడుగుతారేమో ఇలాగే అనుకుని ఊళ్ళో కర్ణాటిక్ బేసిక్స్ అన్నీ తెలుసుకోవటం కానీ, అలాగే బమిడి కమలాదేవి గారని నేను ఆవిడ దగ్గర కొంతకాలం వెళ్ళడం జరిగింది. త్రిమూర్తులు గారని ఇళయరాజా సార్లో గిటారిస్ట్, ఒక బ్యాండ్లో గిటారిస్ట్ అనమాట. రాజా సార్ దగ్గర పనిచేస్తున్నారు ఆయన. ఆయన దగ్గరికి కొంతకాలం వెళ్ళడం కానీ ఇట్లా జరిగిందండి. ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా తక్కువ పీరియడ్ వెళ్ళాను. కాకపోతే తర్వాత మళ్ళీ వెంటనే నేను షోస్ ఇస్తూ ఉండేవాడిని. బేసికల్గా స్టాండ్ అలోన్ షోస్ లాగా గట్టిగా గిటార్ వేసుకుని నా కంపోజిషన్సే పాడుతూ ఉండేవాడిని. ఓకే, సో మీరు సెల్ఫ్గా అలా చేసుకుంటూ వచ్చారు. రాజా సార్ పాటలు వినటం, వాటిని ప్రాక్టీస్ చేయటం, ఇట్లా ఉండేది. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారండి. అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కళ్ళు నాకు చాలా చాలా ఇష్టం. ఎన్నియో మోరికోన్, ఇటాలియన్ కంపోజర్, ఆయన ఫెంటాస్టిక్ కంపోజర్ అండి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపోజర్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఇప్పుడు నోమోర్ ఆయన, కానీ ఆయన ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ఇంకొక 2 శతాబ్దాలు వినిపిస్తుందన్న కూడా ఆశ్చర్యం లేదు, అంత గట్టి మ్యూజిక్ అది. ఈవెన్ రాజా సార్ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్ అని చెప్పి ఆయనే చెప్పారు. రాజా సార్ కూడా ఎన్నియో మోరికోన్కి ఫ్యాన్ అని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజా సార్ అంటే చాలా ఇష్టం, ఏఆర్ రెహమాన్ సార్ ఇష్టం, మన విద్యాసాగర్ సార్ ఇష్టం. మన తెలుగులోకి వస్తే కనుక రాజ్గుట్టి సార్ కానివ్వండి, మణిశర్మ సార్ కానివ్వండి. ఇప్పుడున్న వాళ్ళలో నాకు తమన్ సార్ సౌండింగ్ చాలా చాలా ఇష్టం.
థియేటర్కి వెళ్ళినప్పుడు ద వే హీ డీల్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం ఇండివిజువల్గా చూస్తే కనుక ఒక్కొక్క ఫిలింకి ఒక్కొక్క సౌండ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం ఆయన. అది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే ఫిలింకి పనిచేయడం అంటేనే ఒక ప్రెషర్ అండి, ప్రెషర్ తీసుకోవటం. అంత ప్రెషర్లో కూడా ఇలాంటి ఒక మ్యూజిక్ ఇవ్వాలి అంటే ఎంత కష్టం అనేది మాకు తెలుసు. సో ఆ విషయంలో తమన్ సార్ ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉంటుందో కొన్ని కొన్ని ఫిలిమ్స్లో అయింది. ఇప్పుడు మొన్న వచ్చిన ఫిలిం కూడా చూసాను, దాంట్లో కూడా ఫెంటాస్టిక్ వర్క్. అలాగే ఇప్పుడున్న కంటెంపరీ చూసుకుంటే కనుక మొన్న బేబీ ఫిల్మ్కి విజయబుల్ కానీ ఆయన బాగా చేశారు. అందరూ ఇప్పుడు మన చైతన్య భరద్వాజ్ గారు కానివ్వండి, తన అందరు వర్క్లు ఇష్టం అండి. ఓకే, మీరు కాంటాక్ట్లో ఉంటారా? ఎవరితోనైనా ఉన్నారా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ మీకు? ఇప్పుడు నాతో పనిచేసే వాళ్ళందరూ నాకు కాంటాక్ట్లోనే ఉంటారు. ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత అందరూ కాల్ చేశారు. విజయబుల్ గాని గారు చేశారు, చైతన్య భరద్వాజ్ గారు చేశారు, సురేష్ బొబ్బులని ఆయనగా చేశారు, సాగర్మతి గారు మంచి మెసేజ్ పెట్టాడు. అసలు ఆయన మిగతా వాళ్ళందరూ కాల్స్ డైరెక్ట్గా. అసలు మన ఫెలో కంపోజర్స్ మనతో పాటు ఉంటే తోటి కంపోజర్స్ నుంచి వచ్చే కాల్ అనేది, ఎందుకంటే అది చిన్న మ్యాటర్ కాదండి. కంటిన్యూగా మ్యూజిక్లోనే ఉంటాం కదా చేస్తూ, వెళ్ళి పక్క వాళ్ళ వర్క్ చూసినప్పుడు ఎక్కడో చోట మనకు అనిపిస్తుంది సర్వసాధారణంగా ఓకేలే చేసాడు తీసుకోవడం అనేది. అంటే నార్మల్ ఆడియన్స్ తీసుకునేది వేరు, ఒక మ్యూజిషియన్ వర్క్ ఇంకో మ్యూజిషియన్ తీసుకునేది వేరు. అంత తొందరగా అది హై అవ్వదు. అది ఎవరికైనా, నాకు కూడా అవ్వచ్చు అండి. నేను వెళ్ళి ఇంకొక సినిమా చూసినప్పుడు జనాలు బాగా హై ఫీల్ అవుతున్నప్పుడు నేను ఏమనుకుంటానంటే ఓకే ఈ ప్యాటర్న్ తీసుకున్నాడు, ఓకే. అది జడ్జ్ చేయడానికి కూడా కష్టమేమో కదా. అది ఎంజాయ్ చేయడానికి కొంచెం తక్కువ స్పేస్ ఉంటుందండి మాకు ఎప్పుడు కూడాను. బట్ అలాంటి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒక మ్యూజిషియన్ వర్క్ ఇంకో మ్యూజిషియన్కి నచ్చడం అనేది చాలా అరుదుగా జరుగుతాయి. ఈ ఫీట్ జరిగిందండి. ఇప్పుడు నాకు బేబీలో విజయబుల్ గాని గారి వర్క్ చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న చైతన్య భరద్వాజ్ గారిది ఒక మంచి ప్యాటర్న్ ఒకటి వాయించారు. ఏది ఈయన ఫిలింలో నాకు చిన్న మెమరీ లాస్, నా పేర్లు మర్చిపోతూ ఉంటా. చైతన్య భరద్వాజ్ గారు కొన్ని వర్క్ చాలా బాగుంటాయి. సాగర్మతి గారిది డే వన్ నుంచి నాకు ఇష్టం. నాకు ఆయన ప్రోగ్రామర్గా ఉన్నప్పుడే చిత్త కొట్టేసేవాడు అసలు. ఇప్పుడు ఫ్యాంటాస్టిక్ వర్క్ ఆయన కూడా. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో మీకు ఫస్ట్ నుండి మీకు తోడుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఒక క్లోజ్డ్ సర్కిల్ ఉంటారు కదా, సో అలా మీకు ఎవరైనా ఉన్నారా? నా చాలా చిన్న ప్రపంచం అండి. ఎక్కువ గట్టిగా ఫ్రెండ్స్ ఉంటారు నాకు. అండ్ మేజర్గా నాతో నేనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటా. నేను 10 ఏళ్ళ పాటు ఒక్కడనే ఉన్నా, ఒకే రూమ్లో ఒక్కడనే ఉన్నా. ఫ్యామిలీ మా అమ్మగారు మా నాన్నగారు ఊళ్ళో ఉంటారు. ఈవెన్ నా దగ్గరికి వచ్చే ఫ్రెండ్స్ కూడా వారానికి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తారు. ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడను. నేను ఇంకోళ్ళు డిస్టర్బ్ చేయను, నన్ను ఇంకోళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఊరుకోలేను. సో నాకుండే క్లోజ్డ్ సర్కిల్ చాలా తక్కువ మంది, ఒక 5 వేసుకోవచ్చు నా లైఫ్లో. వాళ్ళే నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు కూడా వెనకతల. అలా మా గణేష్ అన్నయ్య కానివ్వండి, మా విక్రమాదిత్య అనే ఫ్రెండ్ వాడు కానివ్వండి, సోసాయ్ అని ఇంకో ఫ్రెండ్, ఇలా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, పవన్ అని, ఇలాగా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్. వాళ్ళు అంటే నాకు కష్టం వచ్చింది అంటే వెనక వచ్చి నించుంటారు. ఇంకా రఘు అనివ్వండి, రామకృష్ణ అని, ఇలాగ దేర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ మై లైఫ్. ఇంకా అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి ఇది పరిస్థితి అంటే వచ్చేస్తారు, దిగుతారు. మేము అలాగే ఉంటాం. సో నైస్. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు అండ్ ఆల్సో బన్నీ గారి గురించి మెన్షన్ చేశారు స్పెషల్. అది నేను ఆ రోజు మెన్షన్ చేయడం అది అంటే అది నాకు గ్రాటిట్యూడ్ చూపించుకోవాల్సిన ప్లేస్ అనిపించిందండి. అది తర్వాత అందరూ ప్రతి వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ అదే అడుగుతున్నారు. అది ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అందరూ ఒక చిన్న నమ్మకం కోల్పోతారండి. నేను వచ్చాను మళ్ళీ చెప్తానులేండి, పర్వాలేదు. ఎందుకంటే ఆ నమ్మకం కోల్పోయినప్పుడు ఇంకా ఎనర్జీతో నించోవటం అనేది కొంచెం కష్టం. అది తీసుకునే పని చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ పెయిన్ ఏంటనేది. మనం కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, బాగుందంటారు, సక్సెస్ రాదు ఎందుకు అని చెప్పేసి ఒక లోపల తెలియని మదన పడిపోతూ ఉంటాం. అలాంటి ఒక మూమెంట్లో మనకి ఒక పెద్ద స్టార్, మనం బ్యానర్లు కట్టిన ఒక స్టార్ మనల్ని పిలిచి నీ పాటలు నేను వింటున్నా, ఇంకా మంచి వర్క్ చేయి అని, నేను గిటార్ తీసి మళ్ళీ పాటలు వాయిస్తే కనుక ఆయన అదిరిపోయాయి, అసలు 5 పాటలు అయితే ఇలా ఉంచు అని చెప్పడం, అసలు మీరు ఇంకా పెద్ద సినిమా చేయకపోవటం ఏంటి అనటం. ఇలాంటి మాటలు ఏమవుతాయంటే మనకి ఓకే మనం వెళ్ళిపోక్కర్లేదు, మన పని ఎవరో ఒకరు గమనిస్తున్నారు ఇక్కడ అనేది చాలా గట్టిగా తెలియని ఒక ఎనర్జీని ఇచ్చేస్తుందండి. అది నాకు ఆల్మోస్ట్ ఆ రోజు నాకు భగవంతుడు ప్రత్యక్షం అయిపోయినట్టే. నాకు బన్నీ సార్ పిలిచి అలా మాట్లాడుతుంటే కనుక ముందు రోజు చెప్పాను నేను, యాక్చువల్లీ ఇంక వచ్చేస్తాను, ఇంకా వేరేది ఏదైనా చేసుకుందాం అని. నేను ఇంక అనుకున్నాను ఏదో వర్క్ చేసుకుని మ్యూజిక్ని అప్పుడప్పుడు నా కోసం నేను వాయించుకుందాంలే అన్న స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. ఇంకా కానీ మర్నాడే లక్కీలీ నాకు సార్ నుంచి ఆ కాల్ రావటం, నేను ఆయనతో
ఆ కాస్త సమయం స్పెండ్ చేయటం, బయటకు వచ్చి మా అమ్మగారికి మళ్ళీ రావట్లేదమ్మా, ఓకే. ఇప్పుడే ఇలా ఒక మీటింగ్ ఏమైంది అయింది, నిన్న ఒకలా ఇలా బన్నీ సార్ వింటున్నారంట అమ్మ మన పాటలో అంటే మా అమ్మగారికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా మళ్ళీ తెలియకుండా ఆ ఎనర్జీని ఇక్కడ దాకా నిలబెట్టింది నన్ను. ఇప్పుడు కూడా మళ్ళీ సక్సెస్ అనేది మనకి ఇంకా తెలియని ఒక బూస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు మన నెక్స్ట్ చేయబోయే పని మీద ఇన్నాళ్ళు ఎలా ఉంటుందంటే ఫ్లాప్ అయింది మన వర్క్ బాగానే ఉంది అంటున్నారు అనుకుని మనకు మనమే మోటివేషన్ ఇచ్చుకుంటూ నిలబడి చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే మన జనం విన్నారు కాబట్టి ఒక తెలియని ఒక చిన్న సంతృప్తితో చేస్తాం. వింటున్నారు కాబట్టి ఇంకా బాగా చేయాలి, ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ ఆలోచన వచ్చినా అంత త్వరగా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నాకు నేనే ఫిల్టర్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఇప్పుడు. ఇంకా 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 వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డెలివర్ అది మాత్రమే వాళ్ళకి చేరవేయాలి జనాలకి అనే ఒక భావన క్రియేట్ అవుతుంది మనకి. ఓకే. సో ఆ టైంలో చాలా యాంగ్షియస్ ఫీల్ అవుతారు కదా జనరలీ, మీరు దాన్ని ఎలా బీట్ చేశారు? ఏ టైంలో అండి? అంటే ఏం చేస్తున్నాను, నెక్స్ట్ దానికి సక్సెస్ వస్తుందా రాదా అన్న ఒక కరెక్ట్ ఆ ఫేజ్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుందండి. అది ఒక సక్సెస్ వచ్చే ముందు మన మీద మనమే అనుమానపడే సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, మనం చేసే వర్క్ కరెక్టేనా అసలు అని ఒక డైలమాలోకి వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ బయట ఆ మూమెంట్లో ఏం చేయాలంటే కనుక నేను చేసిన పని చెప్తాను, నాకు చాలా ఈజీగా అనిపించింది. నేను వేరే సినిమాకి వెళ్ళేవాడిని, ఓకే, వెళ్ళి బాగా సక్సెస్ అయింది, కంపేర్ చేసుకునేవాడిని. ఓకే ఫ్యాంటాస్టిక్, మనం చేసింది అయితే ఫ్లాప్ కాదు, మనం చేసిన వర్క్ కరెక్టే. మేబీ అది పిక్చర్ పరంగా రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు, ఫైన్ అనుకునేవాడిని. లేదా ఆ పిక్చర్లో ఇంకా బాగుంది అంటే కనుక నేను దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేసేవాడిని, ఇంకా వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డు అని. అంతే సింపుల్. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ వెన్ యూఆర్ ఇన్ లో స్టేట్. ఓకే. ఆ కంపారిజన్లో ఇంకా ఎక్కువ యాంగ్షియస్ ఫీల్ అవ్వరా? అవ్వండి, అంటే నేను అవ్వలేదు మరి. అంటే ఓకే మనం చేస్తుంది బాగానే ఉంది, మన ఐడియాస్ కరెక్ట్గానే ఉన్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో రన్ అవుతూ ఉంటుంది, నా ఐడియా కూడా అది అమ్మ సూపర్ రా, మన ఐడియాస్ బాగానే ఉన్నాయి అంటే చెప్తే కొంచెం అతిగా ఉంటుందేమో. నేను బాహుబలి చూస్తున్నప్పుడు చాలా హై ఫీల్ అవుతూ మధ్యలో ఇలాంటి థాట్స్ నాకు కూడా వస్తున్నాయి కదా, మనకి ఇలాంటి అవకాశం వస్తుందా అని ఒక చిన్న ఇది చెప్తే అతిశయోక్తి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పుకున్నా కూడా. అప్పుడు ఎవరో నమ్మలా, ఇది మీరు హై ఫీల్ అవుతారు, మ్యాడ్నెస్తో బయటకు వస్తారు, ఎంజాయ్ చేయండి అని చెప్తే అతిగా మాట్లాడుతున్నాను అనుకున్నారు. ఇప్పుడు నా గురించి నేను ఇంకా ఏదైనా ప్రూవ్ చేసుకోగలిగే రోజు వచ్చినప్పుడు కనుక మేబీ అప్పుడు మాట్లాడగలుగుతానేమో. కానీ ఇప్పుడైతే కనుక నాకు మినీ బాహుబలిలోకి వచ్చేసింది ఇది నాకు ఆపర్చునిటీ. ఇది చూసినప్పుడు అప్పుడు నేను ఏవైతే ఆలోచనలు ఏదైనా వస్తే నాకు ఇలాంటి ఆపర్చునిటీ పెట్టాలి, కానీ ఇలాంటి ఆపర్చునిటీ మనకు వస్తుందా లైఫ్లో అని అనుకున్నాను. అలాంటిది డౌన్ ద లైన్ నాకు ఒక 6-7 years తర్వాత ఇది రావటం, దీని మీద నేను ఆలోచనలు అలాంటి కైండ్ ఆఫ్ ఆలోచనలు పెట్టడం ఇది ఒక వరంగా భావిస్తానండి నిజంగా. మనం వాడు బలంగా అనుకుంటే అవుతుంది అని అందరూ చెప్పేదే, కానీ దానికి కూడా మనం కొంత టైం ఇవ్వాలి అనేది నేను చెప్తానండి. కొంత టైం ఇవ్వాలి మనం కష్టపడే దానికి కూడా. అండ్ ఎక్కడో కూడా నిరుత్సాహపడకూడదు, దానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం డౌన్లో ఉన్నప్పుడు తెలియకుండా వాళ్ళు ఎక్కడ చిన్న మాట అన్నా కూడా ఇంకా కంప్లీట్ కొలాప్స్ అయిపోతారు ఎవరైనా. కానీ మా ఫ్యామిలీ వచ్చి ఇప్పటిదాకా ఇప్పుడు అలాంటి లాగకుండా నాకు వెనకాతలో ఉంటూ అహర్నిశలు సపోర్ట్ చేస్తూ వచ్చారు మా అమ్మగారు మా నాన్నగారు. కానీ ఇన్ని ఇయర్స్ టైం ఇవ్వడం కూడా చాలా గ్రేట్. అంటే ఏదో ఒక జాబ్ చేసుకో అని అంటూ నేను కూడా వాళ్ళని ఏమీ తక్కువగా ఏమీ చూసుకోలేదండి. ఎందుకంటే నేను ఒకటే అనుకునేవాడిని, మేబీ నాకు సక్సెస్ రాబోవచ్చు, నేను పని చేయాలి, నేను పని చేసి వాళ్ళని మాత్రం కంఫర్ట్ జోన్లోనే ఉంచాలి. నేను వాళ్ళని కంఫర్ట్ జోన్లోనే ఉంచాను. మేబీ నాకు సక్సెస్ రాలేదేమో, కానీ మీరు గుర్తుపెట్టుకోండి నేను ఫ్లాప్లో ఉన్నా కూడా బిజీగానే ఉంటున్నాను, అది మనకు దేవుడు ఇచ్చిన వరం, మీరు ఎంతవరకు సంతోషపడండి, మీరు నన్ను దీని మనసుకి ఎక్కువ తీసుకొద్దు అన్నాను. మనం ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, ఇన్ని కాల్స్ వచ్చేస్తున్నాయి అన్నా కూడా అదే చెప్పా, దేవుడు ఇచ్చాడు, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ ఇంకా జాగ్రత్తగా చేయాలి, మనం దేన్ని మనసు దాకా తీసుకొద్దు అని చెప్పాను వాళ్ళకి. ఓకే. సో ఎలాంటి మూమెంట్ వచ్చినా అది సెటిల్డ్గానే డీల్ చేద్దాం, ఎందుకంటే దెర్ ఈస్ అ లాంగ్ వే టు గో. ప్రశాంత్ సార్ ఇప్పుడు అంటారు, హరి డౌన్ ద లైన్ మీరు చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, చాలా బిజీ అవుతారు, అప్పుడు మీరు ఇట్లా కుప్పలు తెప్పలుగా ఒప్పేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు జాగ్రత్తగా డీల్ చేయండి అని నాకు చెప్తుంటే ఆయన నాకేం వస్తుంది ఈయన ఏదో. కానీ ఆయన విజన్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. ఆయన వర్క్ చేసేటప్పుడే మీరు చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అంటుంటే ఏమోలే పోన్లే నా మీద అభిమానంతో అంటున్నారు అనుకున్నాం, కానీ ఆయన విజన్ అంత కరెక్ట్గా ఉంటుందని నేను ఆశ ఉంటుందండి నాకు. కానీ నేను ఆశించడం ఊహించడం ఆపేశాను. నేను నా గ్రోత్కి సంబంధించి కొన్ని సంవత్సరాల క్రితం ఆపేసా, వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న స్టేజ్లో వెళ్ళిపోయాను నేను. ఓకే. సో ఫ్యామిలీ సపోర్ట్ అన్నారు, ఫ్యామిలీ గురించి చెప్పండి. అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మగారు 35 years టీచర్గా చేశారండి.
షీ ఆల్సో డన్ యాజ్ ప్రిన్సిపల్ కొన్ని ఫిలిమ్స్లో ఉంటాను. నాకు ఫిలిమ్స్ వచ్చేస్తుంది. అదే దాంట్లో ఉండిపోయారు మీరు. ఆవిడ ప్రిన్సిపల్ కింద చేస్తున్నారు, ఆవిడ టీచర్ కింద ఆ వృత్తిలో 35 years ఉన్నారు. మా నాన్నగారు వచ్చి తణుకు ఆంధ్ర షుగర్స్లో 40 years పనిచేశారు, ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారు. సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లయ్య అండి, చెల్లయ్య వచ్చి ప్యారిస్లో ఉంటారు, బావగారు చెల్లయ్య ప్యారిస్లో ఉంటారు. మీరు ఇక్కడ బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు మ్యూజిక్తో. మొదలు పెట్టాం, భగవంతుడు ఇచ్చాడు అవకాశం, చక్కగా దాన్ని మన పరిపూర్ణంగా సాయశక్తిలో ఏం చేయగలమో అది చేసాం. ఆ టైంకి ఆలోచనలు రావటం కూడా అదృష్టమేనండి. అవకాశం రావటం ఓకేనండి. అవకాశం వచ్చినప్పుడు అలాంటి దానికి తగ్గ ఆలోచనలు రావటం అనేది కూడా వీ షుడ్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అండి. అది ఆ జోన్లోనే మనం ఉంటే కనుక ఏదొచ్చినా కూడాను దానికి తగ్గ ఐడియాస్ వస్తూనే ఉంటాయి. సో సినిమా అయితే సంక్రాంతి స్పెషల్గా అందరు చూసారు, చాలా మంది. చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి చూడాలనుకుంటున్న వాళ్ళే ఉన్నారండి. చూడని వాళ్ళు కంటే మనం చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఎందుకంటే టికెట్లు దొరకట్లే ఎవరికి. మా టీం నుంచి చాలా మంది పోయి ఊరు వచ్చాం టికెట్లు చెప్పచ్చు కదా అంటే నా వల్ల కాదు, తిడతారు ఇంకా ఎక్కువ అడిగిన అని. సో వాళ్ళకి ఏం చెప్తారు, ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట సరిపోదండి. అది ఆంజనేయ స్వామి పేరుకు ఉన్నంత బలంలో ఆల్మోస్ట్ ఎంత వైబ్రేషన్ ఉందో అంత వైబ్రేషన్ కూడా ఈ ఫిల్మ్ సక్సెస్లో చూపించారు. వాళ్ళందరిలోనూ నేను స్వామిని చూసుకుంటే అందరికీ నమస్కారం చెప్తా, అసలు అందరికీ పాదాభివందనాలే. ఎందుకంటే ఈ 2 years జర్నీ చేసిన తర్వాత కొంచెం ఏమాత్రం అటు ఇటు అయినా కూడా తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే డే అండ్ నైట్ దాని మీద మనం జీవితాన్ని పెట్టేస్తాం, ప్రాణం పెట్టేస్తాం, దానికి హెల్త్ని ప్రాణంగా పెట్టి పని చేస్తాం. అది కొంచెం అటు ఇటు అవ్వదన్న నమ్మకంతోనే చేసాం ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఒకటే నమ్మేవాళ్ళం, మనం 2.5 yearsగా చూస్తున్నా కూడాను ఈ హై అనేది తగ్గట్లా. ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇందులో కనీసం సగం రీచ్ అయినా చాలు అనుకునేవాడిని నేను. ఆ నమ్మకం అయితే ఉంది, కానీ ఎక్కడో ఒక చిన్న భయం, కీడించి మేలంచమంటారు కదా, అలాగే ఎక్కడో ఏమన్నా అయితే అన్న అది కూడా తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది. అసలు అలాంటి ఛాయలు కూడా ఏమీ లేకుండా దీన్ని ఇంత పెద్ద డబుల్ బ్లాక్ బస్టర్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఓకే, సో ఈ సక్సెస్తో పాటు మీరు ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అవునండి, నేను మొన్న ఇది ఫిలిం అవుతోంది అనగానే నేను ఒక 4 కమిట్ అయ్యి ఉన్నాను అండి. అంతవరకు నేను లాస్ట్ ఇయర్ అంతా ఏ ఫిలిం చేయలేదండి, ఇంకా వదిలేసాను మధ్యలో. లిటరల్లీ నేను ఈ ఫిలిం చేస్తున్నప్పుడు ఒక 3 films వదిలేసుకున్నాను కూడా. ఇంకా నా వల్ల కాదు, ప్రెషర్ని ఎక్కువ హ్యాండిల్ చేయలేను అనుకొని కంప్లీట్గా ఎంటైర్ ఈ 2.5 years జర్నీలో నేను ఏ ఫిలిం చేయకుండా 1.5 year అయితే ఉన్నానండి. కేవలం దీని మీద మాత్రమే ఉండిపోయాను ఇంక నేను. ఇంకా అలాగా ఇది ఇంకా మన నవంబర్లో కొన్ని స్టార్ట్ అయ్యాయండి. అలాగా ఇప్పుడు ఆ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో దాని గురించి ఏమైనా చెప్పడానికి ఉందా, చెప్పొచ్చా? అండి, అశ్విన్ బాబు గారిది వచ్చినవాడు గౌతమ్ అని ఒక ఫిలిము, సేమ్ డైరెక్టర్ ఆయన ఆద్య అని చెప్పేసి, వరలక్ష్మి శరత్ కుమార్ గారిది ఒక ఫిలిము, ఒక వెబ్ సిరీస్ కోబలి అని, అది పెద్ద సౌండ్ చేయబోతుంది, గుర్తుపెట్టుకోండి. నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిన వర్క్స్ ఉంటాయి కదా కొన్ని. ఫిలిం బాగున్నప్పుడు మనం చెలరగిపోయే వర్క్స్ అనమాట. అన్నిటికీ చెలరగి పని చేస్తాం, అంటే మ్యాక్సిమం ఎంత బాగా చేయాలో అంత బాగా చేస్తాం. ఫిలిం బాగున్నప్పుడు ఇంకా అసలు మనం ఆగం, అదే అడుగుతూ ఉంటుంది, ఇంకా నాకు చాలదు ఇంకా ఇవ్వు అని. అలాంటి వెబ్ సిరీస్ కోబలి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మంచి ప్లాట్ఫామ్లో రాబోతుంది త్వరలో. దాంట్లో స్కోర్ కూడా ఫెంటాస్టిక్ ఉంటుంది. సో అలాగే ఇంకొక 2 films పేరు పెట్టలేదండి, ఒకటి కన్నడ అండ్ తెలుగు బైలింగిలో ఒకటి జరుగుతుంది, ఇలా ఉన్నాయండి. ఓకే, సో లాస్ట్లో కూడా చాలీసా ముందు కూడా ఒక పద్యం వచ్చింది కదా, సో దాని గురించి స్పెసిఫిక్గా ఏం చెప్తారు? ఈ ఫిలింలో యాక్చువల్లీ మీకు శ్లోకాలు పద్యాలు అంటే కనుక రాసిన వారు వచ్చేసి మన శివశక్తి దత్త సార్ కొన్ని రాసి ఉన్నారు. కళ్యాణ్ చక్రవర్తి గారు అని, ఈ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తుందండి. ఆల్రెడీ ఆయన మంచి మంచి ఫిలిమ్స్లో రాసి ఉన్నారు. ఈ ఫిలింలో కూడా రఘునందన రఘునందన రఘుపతి సేవన రఘుపతి ఛాయ అని, శతయోజన శతశతయోజన శరధిని యోజన శరపరిలంఘనమే అలాంటి పద్యాలు కానివ్వండి, యోగ జలధిపయోనిధిం యోగ శరధి మహాపథిం అలాంటివి కానివ్వండి, భం 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 భద్ర రూపం భానుమండల ప్రచండ తాండవం, ఇలా చాలా బ్యూటిఫుల్ లైన్స్ ఆయన ఫిలింకి ఎక్కడెక్కడ కాంప్లిమెంట్ చేయాలో అలాంటి ప్లేసెస్లో ఆయన వంతు ఆయన ఫెంటాస్టిక్గా ఇచ్చున్నారు. సో ఈరోజు మేము ఉత్తి మ్యూజిక్ చేస్తుంటే ఆ వైబ్రేషన్ క్రియేట్ అవ్వడం కంటే ఇలాంటి లిరిక్స్ పడటం వల్ల ఇంకా యాడ్ ఆన్ ఎనర్జీ దీనికి క్రియేట్ అయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చాలీసా ఆల్రెడీ మనం ఉన్నదే చేసాము. చాలీసాకి ముందు, స్వామి వచ్చే ముందు, ఆయన ఆగమనానికి ఏదో ఒక వైబ్రెంట్ ఉండాలి.
ఆ వైబ్రెన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో మా మా ఫ్యామిలీకి ఒక ఆశ్రమం ఉందండి. మొత్తం మాకే కాదు చాలా కుటుంబాలకి పెదముత్తివి అని చెప్పేసి కృష్ణా జిల్లాలో సీతారాం గురుదేవులు అని ఉంటారు. వారి తండ్రి లక్ష్మణ యతీంద్ర గురుదేవులు నాకు నామకరణం చేయడం కానివ్వండి, అన్నప్రాసం చేయడం కానీ, అక్షరాభ్యాసం కానీ అన్నీ అక్కడ జరిగాయి నాకు. సో అక్కడ మా ఫ్యామిలీకి ఆ ఆశ్రమంతో చాలా ఇంటరాక్షన్ ఎక్కువ. ఏ దేనికైనా కూడాను మంచి చెడు ఏదైనా కూడా అక్కడి నుంచే మేము సలహా తీసుకోవడం కానీ, సంతోషాన్ని పంచుకోవడం అయినా, బాధని చెప్పుకోవడం ఏదైనా అది ఇంకా ఆల్మోస్ట్ మాకు ఫ్యామిలీ లాగా. వారి వంశస్థులు పూర్వీకులు సీతారాం గురుదేవులు, ముత్తి సీతారాం గురుదేవులు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు రాసిన పద్యం అది. అందరూ వాళ్ళలో ఒకళ్ళు పూర్వీకులు చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం రాసిన పద్యం అది నాకు తెలిసి. నిగనిగని గండ్రగొడ్డలి ధగధగ మెరయచును నెర్ర తార్కొని నీవా పగుతుర గుండి లవియ గజిగి జీరవే శత్రుహంత శ్రీ హనుమంత అని. వాళ్ళని నేను ఫోన్ చేసి, సరే ఇలాగా ఇది సిచ్యుయేషను, ఆంజనేయ స్వామి సినిమా, ఎక్కడ అశ్లీలత లేదు, ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు లేవు, స్వామి సినిమాకు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసాము, దానికి ముందు మన పద్యం వస్తే కనుక చాలా 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 బాగుంటుంది అని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయటం. వాళ్ళు అంతే పెద్ద మనసుతో ఆంజనేయ స్వామికి కదా, ఆయనకి మనం సేవ చేసినట్టు అవుతుంది, ఇది ఇంకా కోటాను కోట్ల మందికి రీచ్ అవుతుంది అని చెప్తే కనుక వాళ్ళ తపోఫలంలాగా ఈరోజు అది ఇన్ని కోట్ల మందికి చేరిందండి. నిజంగా వెనకాతల అంతమంది మహానుభావుల తపోఫలం ఉందంటాను నేను ఈ సినిమాకి. లేదు అంటే కనుక నాకు ఐడియా రావటం కానివ్వండి, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయటం కానివ్వండి, ఆ పద్యానికి వాళ్ళు నాకు యాక్సెస్ ఇవ్వటం కానివ్వండి, పర్మిషన్ ఇవ్వటం కానివ్వండి, దానిని ప్రశాంత్ సార్ యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, ఇదంతా కూడా మేము స్వామి నడిపించాడని నమ్ముతామండి. లేదంటే కనుక ఇందులో ఏ ఒక్క ప్రాసెస్ ఆగిపోయినా కూడా అది స్క్రీన్ మీదకి రాదు. ఈరోజు మీకు అది ఆ వైబ్రెంట్కి జనాలందరూ గుళ్ళలాగా మారిపోతున్నాయి అంటే కనుక రీజన్ అదేనా. నిగని గండ్రగొడ్డలి ధగధగ మెరయచును నెర్ర తార్కొని నీవా పగతుర గుండి లవియగ జిగి జీరవే అని వస్తుంటే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది స్వామి వేస్తున్నప్పుడు మీకు మ్యాడ్ అయిపోతూ ఉంటారు, ఏం జరుగుతుందరా అని. ఒక్కసారి అది మొత్తం పాడగలుగుతారు అంతే పెట్టామండి యాక్చువల్లీ దీంట్లో. నిగని గండ్రగొడ్డలి ధగధగ మెరయచును నెర్ర తార్కొని నీవా పగతుర గుండి లవియగ జిగి జీరవే, అది కూడా అక్కడి నుంచి మీకు హై స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మీరు చూస్తే కనుక. నేను విభీషణ్ అనగా ధుమరేదమ ధుమధుమరేదమ 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 ఫస్ట్ ఆ సిలబుల్ వేయడం జరిగింది. దానికి తర్వాత లిరికల్ పోర్షన్స్ ఉంటే బాగుంటుంది అనుకుని నేను మన కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడుకుంటే కనుక ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ ఇచ్చారండి ఆయన. అది ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్భ కూడా దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధం నలు చెరగులుగా. దర్భ కూడా దుర్జయ సమమౌనని అనే రాసినప్పుడు ఆ రోజు ఆయన నేను ఇంకా చాలు దొరికేసింది మనకి హై మూమెంట్. ఫ్యాంటాస్టిక్ కంపారిజన్ కదండి అది. అంటే ఇనుపుల్లా ఉన్నవాడు ఆ కొండని లేపాడు అనే దానికి ఆ ఒక్క లైన్లో చెప్పేశాడు ఆయన. అది చెప్పినప్పుడు ప్రశాంత్ సార్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు ఆయన్ని. ఆ తర్వాత మేము రఘునందన మిగతా అన్ని పోర్షన్స్ కూడా కావాలి అని అడగటం, ఆయన రాయటం, సీక్వెన్స్ అంతా ఈరోజు థియేటర్లో మోగిపోతుంది. సో అది ఫుల్ సాంగ్ లేదు, ఓన్లీ ఆ పార్ట్. రఘునందనకు వచ్చే అన్ని మెసేజెస్ కానీ కాల్స్ కానివ్వండి, అది ఎట్లా ఉందంటే శివమణి సినిమాలో షెడ్జిమ్మ మర్చిపోవడం ఉంటుంది కదా, అట్లా అయిపోయింది మా పరిస్థితి. మా టీం అందరికీ మార్నింగ్ నుండి నేను వింటూనే ఉన్నాను, అదే ఫుల్ సాంగ్ ఉంటే బాగుంది. ఇప్పుడు తొందరలో అది రిలీజ్ చేస్తున్నామండి, ఆ పనిలోనే ఉన్నాను నేను. ఆ పని చేస్తూనే వచ్చాను మీ దగ్గరికి నేను. సో ఫైనలీ ఆ సాంగ్ తో ఒకసారి మీ నోట్లో విని. రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘనమే. దీని కంటిన్యూషన్ ఇప్పుడు వస్తుంది నెక్స్ట్. ఓకే, ఇక్కడ కూడా టీజర్ ఇచ్చారా మాకు? సో అన్నిటికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఈ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.